ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను నందిగామ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చానండి. నా పేరు శ్రీదేవి. మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అభిమానిస్తున్నామంటే ఆయన సినిమాల పరంగా కాకుండా రాజకీయాల్లో ఎన్నో మార్పులు చేస్తున్నారు. అవన్నీ ఆయన పెట్టిన సిద్ధాంతాలు కానీ, ఆయన మాకు మహిళలకి ప్రత్యేకంగా ఇచ్చే గౌరవం కానీ, ఏదైనా మేము అలాగే ఆయన మాకు ఇచ్చే గౌరవాన్ని బట్టి మేము జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బాగా బలోపేతం చేయాలని మేము కూడా ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలతో లీడర్స్తో మాట్లాడుతున్నారండి. ఆయన కార్యకర్తలకు ఎటువంటి సూచనలు అయితే ఇస్తున్నారో అటువంటి సూచనలని మేము వాళ్ళ ద్వారా తెలుసుకొని మేము ప్రజల్లోకి వెళ్ళి పార్టీని ఎలా బలోపేతం చేయాలి అని చెప్పి మా వంతు సహాయం మేము పార్టీకి చేస్తామని చెప్తున్నాం సార్. జనసేన తరంగం కార్యక్రమంలో భాగంగా పార్టీకి సంబంధించిన 7 సిద్ధాంతాలు మేనిఫెస్టోలో పొందుపరిచిన 12 అంశాలను ప్రతి గడపకు వెళ్లి టచ్ చేసే ప్రయత్నం చేశారు. మీరు వీర మహిళగా ఎంతమందిని అందులో సభ్యత్వంలో అంటే జనసేన పార్టీకి సంబంధించిన సభ్యత్వాన్ని నమోదు చేయించగలిగారు? మేము ఈ ప్రోగ్రామ్ ని 5 రోజులు చేశామండి. రోజుకి మినిమం ఒక గ్రామంలో తీసుకుంటే 200 నుంచి 300 ఇళ్ల వరకు మేము చేసామండి. ప్రతి ఒక్క గృహిణి కూడా మాకు లేడీస్ సపోర్ట్ బాగా ఉందండి. మన జనసేన పార్టీకి లేడీస్ అందరూ కూడా ఆయన చేసే సిద్ధాంతాలు కానీ, ఆయన ప్రజల్ని ఎలా చూసుకుంటున్నారో చూస్తున్నామమ్మా మేము టీవీలో. ఆయనకే మేము ఓటేసి ఆయన ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత మాకు వచ్చే ఈ జనసేన మేనిఫెస్టోలో ఉన్న 12 అంశాలు మా అందరికి బాగా నచ్చాయి. ఇలా సామాన్య ప్రజల దగ్గర నుంచి ఈ రోజు ఉన్న గవర్నమెంట్ కానీ ఏదైనా సరే అవినీతి రాజకీయాలతో ఉన్న రాజకీయాల్ని తుడిచిపెట్టేయాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలని, ఎక్కడ ఉన్న గృహిణులు కూడా, ఇళ్లలో ఉన్న గృహిణులు కూడా, పల్లెటూరులో సహా గృహిణులందరూ జనసేన గెలవాలి, మేము గెలిపిస్తాము, ఆయనకే ఓటేస్తాము అని చెప్పేసి ముక్తకంఠంతో చెప్తున్నారండి. వాళ్ళకి బాగా నచ్చిన అంశాలంటే జనసేన మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉచిత గ్యాస్ కానీ, 2000 నుంచి 3000 వరకు రేషన్కి ఇచ్చే డబ్బులు కానీ, అలాగే మహిళలకు 33% రిజర్వేషను, ఏది తీసుకున్నా కానీ అండి ఎక్కడా కూడా ఆయన దేనికి రాజీ పడకుండా అవినీతి లేని రాజకీయాలు, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చిన్నపిల్లలకి విద్య, కుల మతాలకు అతీతంగా హాస్టల్స్ ఏది ఉన్నా కానీ ఆయన మంచిగా ప్రజలకి చిన్న పసిబిడ్డ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు వికలాంగులకు కానీ ఏదైనా చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సిద్ధాంతాలన్నింటినీ, మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నిటికీ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు జనసేనాన్ని గెలిపిస్తామని చెప్తున్నారు సార్. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు జనసేన పార్టీ 175 స్థానాల్లో సింగిల్ గానే పోటీ చేస్తుంది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు పవన్ మాతో పొత్తుకుంటే జగన్కు వచ్చే నొప్పి ఏంటి అని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు సార్? ఆయన స్థాయిలో మేము మాట్లాడలేకపోవచ్చు. ఆయనకున్న 40 సంవత్సరాల అనుభవం కానీ ఏదైనా సరే, పోయినసారే మా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం వల్లే టీడీపీ గెలిచింది. ఇక్కడ ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మాకు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ లేకుండానే మేము గెలిచామని వాళ్ళు చెప్తున్నారు సార్. ఇవన్నీ ఆ సీఎం స్థాయిలో ఉండి ఆయన మాట్లాడాల్సిన మాటలు కాకపోవచ్చు. అవి ఆయన్ని అనే అంత అనుభవం కానీ ఏది మాకు లేదు. కాకపోతే ఆయన ఎలాంటి కుయుక్తులు పన్నినా సరే మా జన సైనికులు కానీ, వీర మహిళం కానీ, కార్యకర్తలం కానీ అవన్నీ ఏం పట్టించుకోం సార్. వాళ్ళు ఎంత ఎక్కువగా మాట్లాడుతుంటే మా పార్టీ అంత బలపరుస్తాం సార్ మేమైతే. For more updates, please subscribe 99 TV Telugu.